వితిన్ టైంలో కోర్టుకి కట్టాల్సిన అమౌంట్ కట్టకపోయినా సరే ఆ ఆర్డర్ క్యాన్సిల్ అవ్వదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేశారు. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సెక్షన్ 28 ఆఫ్ ది యాక్ట్లో సపోజ్ ఏ అండ్ బి వాళ్ళు ఏ వాంట్ టు సెల్ అవే హిస్ ప్రాపర్టీ టు బి. సో ఏ అండ్ బి విల్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్. ఎప్పుడైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్కి వస్తారో ఇనీషియల్గా కొంత అమౌంట్ ఇచ్చి తర్వాత ఆ అగ్రిమెంట్ ప్రకారం ఒక 1 monthలోనో 2 monthsలోనో రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ద బి హ్యాస్ టు పే టు ఏ అండ్ దెన్ ఏ విల్ ఎగ్జిక్యూట్ అ సేల్ డీడ్. ఇది అగ్రిమెంట్ ఆఫ్ సేల్. సో ఎప్పుడైతే ఏ కానీ లేకపోతే బి కానీ ఇద్దరిలో ఎవరైనా సరే యూనిలాటరల్గా అంటే వాళ్ళే నాకు ఇంక ఈ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఇంక ఈ ప్రాపర్టీ అమ్మనని ఏ అన్నా, లేకపోతే నాకు ఈ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి బి అన్నా సరే, ఈ ఇద్దరిలో ఎవరు యూనిలాటరల్గా కాంట్రాక్ట్ నుంచి వాళ్ళు తప్పుకోవాలనుకున్నా దెన్ ద ఎఫెక్టెడ్ పార్టీ ఒకవేళ ఏ బీకే సెల్ చేద్దాం ప్రాపర్టీ అని అనుకుంటే ఏ కెన్ గో ఫర్ అ స్పెసిఫిక్ రిలీఫ్. ఏ కెన్ ఫైల్ అ సూట్ ఫర్ అండర్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. ఒకవేళ బి హీ వాంట్స్ టు పర్చేస్ ద ప్రాపర్టీ ఈవెన్ ఇఫ్ ఏ డు నాట్ వాంట్ టు సెల్ ద ప్రాపర్టీ అయితే బి ఆల్సో కెన్ ఫైల్ అ సూట్ అండర్ ద స్పెసిఫిక్ రిలీఫ్. ఇక్కడ స్పెసిఫిక్ రిలీఫ్ ఏంటి? ప్రాపర్టీ పర్చేస్. ఇప్పుడు ఏ వాంట్స్ టు సెల్ హిస్ ప్రాపర్టీ టు బి అండ్ బి వాంట్ టు బై. ఇప్పుడు బి కోర్టుకి ఎలా చూపిస్తారు? ఎస్, ఐఎమ్ రెడీ అండ్ విల్లింగ్ టు పే ద రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ టు ఏ ఫర్ ద ప్రాపర్టీ ఎగ్జిక్యూషన్ అంటారు. అంటే సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్కి నేను రెడీగా ఉన్నాను, ఎంతైతే అమౌంట్ ఉందో నేను పే చేసేస్తాను అని. సో కోర్టు ఒకవేళ ఆర్డర్ ఇచ్చి ఈ పలానా సమయంలో అంటే ఆర్డర్ ఇచ్చిన డేట్ నుంచి ఒక 3 monthsలోనో 6 monthsలోనో మీరు అమౌంట్ ఏదైతే ఉందో అది రెమిట్ చేసేసి యూ కెన్ గెట్ యువర్ ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్ అన్న ఆర్డర్ ఇస్తే వితిన్ ఏ టైం పీరియడ్లో ఉందో ఆ టైం పీరియడ్లో కనుక సపోజ్ ఇఫ్ అ పార్టీ ఫెయిల్స్ టు పే ద అమౌంట్, కన్సర్న్ కోర్టుకి ఆ అమౌంట్ పే చేయడం ఫెయిల్ అయితే దెన్ ఆల్సో ద ఆర్డర్ స్టాండ్ స్టిల్. ఆటోమేటికల్గా మీకు ఫెయిల్ అయ్యారు కాబట్టి, మీరు కంప్లై చేయలేదు కాబట్టి మీ ఆర్డర్ని క్యాన్సిల్ చేసేస్తున్నాము, ఆర్ ఎల్స్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ అని అన్నదు కోర్టు. వీ హ్యావ్ అన్ ఆప్షన్స్ దట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. డిలే ఎందుకు ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే కోర్టు సాటిస్ఫై అయితే గనక దెన్ the order will stand still and in fact automatic cancellation అన్నది లేనే లేదు కాబట్టి ఏదైతే అమౌంట్ పే చేయాలో అది కొంచెం లేట్ అయినా సరే పే చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేసింది.